హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు 99 టీవీ. సో ఈరోజు అయితే మనతోటి పేరెంటింగ్ కోచ్ మనతో ఉన్నారనమాట. సో తను 3 years నుంచి అయితే ఈ పేరెంటింగ్ కోచ్ చేస్తున్నారు. చాలామంది పేరెంట్స్ తన దగ్గర కోచింగ్ తీసుకొని వాళ్ళ కిడ్స్ని ఎలా మేనేజ్ చేయాలి, ఎలా పేరెంటింగ్ చేయాలనే టిప్స్ అన్నీ తను నేర్పిస్తారనమాట. సో ఈరోజు ఉమెన్స్ డే సందర్భంగా మనం ఆమెను అడిగి ఎలాంటి పీపుల్ ఆమె దగ్గర జాయిన్ అవుతారు, వాళ్ళు ఆ లెసన్స్ తీసుకున్న తర్వాత వాళ్ళు ఎలా వాళ్ళ మైండ్ అండ్ వాళ్ళు ఎలా డెవలప్ అయ్యారో అడిగి తెలుసుకుందాము. హాయ్ అండి, నమస్తే. నమస్తే అండి. పేరు సౌజన్య గారు. చెప్పండి, అసలు పేరెంటింగ్ కోచ్ అనేది కాన్సెప్ట్ జనరల్గా మన మమ్మీ వాళ్ళు ఉండే టైంకి ఎవరికి పేరెంటింగ్ కోచెస్ లేరు, మనం అలానే పెరిగాం కదా. సో ఇప్పుడు ఎందుకు స్పెషల్గా పేరెంటింగ్ కోచెస్? మీకు వచ్చిన డౌటే చాలా మందికి వస్తుంది, ఎందుకు అసలు నేర్చుకోవడం అవసరం ఏముంది అని. మాకు తెలుసు కదా అని అనుకుంటారు, కానీ మనం ఎక్కడ నేర్చుకున్నాము? ప్రాక్టికల్గా చూసుకుంటే స్కూల్లో కాలేజ్లో ఎక్కడ కూడా ఈ కోర్సెస్ అనేటివి లేవు. ఓకే, మన పేరెంట్స్ని గ్రాండ్ పేరెంట్స్ని చూసే ఆబ్వియస్లీ అందరం నేర్చుకున్నాం, ఇదే రైట్ పేరెంటింగ్ అనుకున్నాం, కానీ ఎవరికి తెలియదు అదే రైట్ అని. సో అలా పెంచిన పిల్లలమే మనం ఇక్కడ వరకు వచ్చాము. మనం ఏమీ లేని డేస్లో అది అంటే డిజిటల్ మీడియా ఎక్స్పోజర్ లేదు, ఎక్కువ ఫ్రెండ్స్ జోన్ కూడా ఉండేది కాదు. ఓకే, లిమిటెడ్గా ఉండేది అన్ని రిసోర్సెస్, కానీ ఇప్పుడు అన్నీ అన్లిమిటెడ్ అయిపోయాయి, ఈవెన్ డేటాతో సహా. సోషల్ మీడియా ఎక్స్పోజర్ ఎక్కువైపోయింది, సో అవేర్నెస్ ఎక్కువైపోయింది, ఎక్సెస్ నాలెడ్జ్ అనేది ఉంది ఈరోజు. అప్పట్లో మన పేరెంట్ వద్దు అని అంటే మనం ఖచ్చితంగా వినేవాళ్ళం, మమ్మీ వద్దు, డాడీ వద్దు అని అంటే వినేవాళ్ళం, ఎందుకంటే ఇంకో ఆప్షనే లేదు మనకి. ఇప్పుడు ఏమైపోయిందంటే మమ్మీ వద్దు అన్నది, డాడీ దగ్గరికి వెళ్తారు, డాడీ వద్దు అన్నారు, ఇంకో గ్రాండ్ పేరెంట్స్ దగ్గరికి వెళ్తారు, లేదా వీళ్ళు కూడా వద్దన్నారు ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్తారు, ఫ్రెండ్స్ కూడా లేదు అన్నారనుకో సోషల్ మీడియాలో ఫ్రెండ్స్ చాలామంది పడున్నారు. ఏదో ఒక థింగ్ నేర్చుకుంటున్నాడు, కానీ అది నెగిటివ్గా నేర్చుకుంటున్నాడు. ఓకే, ఎవరైతే పేరెంట్స్ ఇంట్లో గనక పాజిటివ్ విషయాలు చెప్పకపోతే వాడు అదే విషయాలు బయటకు వెళ్ళి నెగిటివ్గా నేర్చుకొని వస్తున్నాడు. ఈరోజు ఇన్ని క్రైమ్ సీన్స్ మనం ఎందుకు చూస్తున్నాం? డోంట్ యూ థింక్ ఇట్ డిపెండ్స్ ఆన్ పేరెంటింగ్? ఆ పేరెంట్ కనుక వాట్ ఈస్ రైట్ వాట్ ఈస్ రాంగ్ అనేది రైట్ వేగా చెప్పకపోతే డెఫినెట్లీ తెలుసుకోవాలనే ఎక్స్పోజర్లో ఉంటారు పిల్లలు. అన్నీ ఎక్స్ప్లోర్ చేయాలి, అదేంటి ఇదేంటి, లాట్ ఆఫ్ క్వశ్చన్స్ ఉంటాయి, రీసెర్చ్ చేయాలనుకుంటారు, క్వశ్చన్స్ అడగాలనుకుంటారు, అన్నీ తెలుసుకోవాలనుకుంటారు. చిన్న చిన్న పిల్లల నుంచే ఇది జరుగుతుంది మనకి. అది పెద్దవాళ్ళ అడల్ట్స్ అయితే ఇంకా చాలా ఉంటుంది వాళ్ళకి, ఆ ఎక్సైట్మెంట్ థ్రిల్ కావాలి. చిన్నపిల్లలు అన్నీ ఫన్గా చూస్తారు, కానీ పెద్దవాళ్ళు ఏం చేస్తారు, ఒక టాస్క్ ఓరియంటెడ్లో అయిపోయాం ఈరోజు. చూసుకుంటే ఒక బాక్స్ లైఫ్ అయిపోయింది మనది, ఈ టైంకి ఇది జరగాలి, ఈ టైంకి ఇది జరగాలి, లేకపోతే వీఆర్ నాట్ సాటిస్ఫైడ్ కదా. ఏదో డిప్రెషన్, ఫ్రస్ట్రేషన్, ఈ పని జరగలేదు ఆ పని జరగలేదు అని ఈ ప్రెషర్ అంతా పిల్లల పైన పెడుతున్నాం మనం. సో ఎండ్ ఆఫ్ ది డే ఏమవుతుంది మనకు రిజల్ట్? వాళ్ళు ఫ్రస్ట్రేషన్, మనం ఫ్రస్ట్రేషన్, టాంట్రమ్స్ చూపిస్తున్నారు, మొబైల్ అడిక్షన్ ఎక్కువైపోతుంది, చెప్పిన మాట అసలు ఎవరికి వినట్లేదు. సో ఎవరైతే పేరెంట్స్ ఇంటెన్షన్స్ కరెక్టే, ప్రేమించాలి, లవ్ ఇవ్వాలి, ఫ్రీడమ్ ఇవ్వాలి, అన్నీ ఇవ్వాలనుకుంటాం, కానీ రాంగ్ వేగా బిహేవ్ చేస్తున్నాం, మనకు తెలియట్లేదు వాట్ ఈస్ రైట్ అనేది. సో దాని వల్ల మీరు పేరెంటింగ్ కోచ్ అనేది స్టార్ట్ చేశారా? సో ఎలా అనిపిస్తుంది, ఎలాంటి కైండ్ ఆఫ్ పేరెంట్స్ మీ దగ్గరకు వస్తున్నారు అండ్ వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతున్నారు ఆఫ్టర్ మీ కోచింగ్ తర్వాత? సెషన్స్ ఎలా అనిపిస్తున్నాయి మీకు వాళ్ళతో ఇంటరాక్ట్ అయినప్పుడు? రైట్, సో మన సొసైటీలో ఆల్ కైండ్స్ ఆఫ్ పీపుల్ ఉంటారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ కొంతమందికి ఏమంటారు, ఆ చేంజ్, ఆ ట్రాన్స్ఫర్మేషన్ కావాలి అని తొందరగా రియలైజ్ అవుతారు. కొంతమందికి ఫిక్స్డ్ మైండ్ సెట్ ఉంటుంది, నేను ఇంతే అనే మైండ్ సెట్ని చేంజ్ చేయడం చాలా కష్టం. అది రియలైజ్ అయిన వారు గ్రో అవుతున్నారు, లేదు అన్నీ నాకే తెలుసు అనుకునే వాళ్ళు అక్కడే స్ట్రక్ అయ్యి అవే స్ట్రగుల్స్ డైలీ పడుతున్నారు, సఫరింగ్ చేస్తున్నారు. సో ఎవరైతే పేరెంట్స్ కానీ లైఫ్ పార్ట్నర్స్ ఏదైనా సరే చిన్న లాజికేనండి, కమ్యూనికేషన్, రెస్పెక్ట్, కనెక్షన్, ఈ 3 ఉంటే కనుక పిల్లలేంటి మన పెద్దవాళ్ళు కూడా వింటారు, మన లైఫ్ పార్ట్నర్స్ కూడా వింటారు, టీంలో చెప్పిన వాళ్ళు వింటారు, మన బాస్ కూడా మన మాట వినే ఛాన్సెస్ ఉంటాయి. ఈ 3 ఉంటాయి, కమ్యూనికేషన్, రైట్ కమ్యూనికేషన్, రెస్పెక్ట్ ఈచ్ అదర్ అండ్ కనెక్షన్ బిల్డింగ్. ఈ 3 కనుక పేరెంట్స్ పిల్లలకి చేయగలిగితే దట్ వుడ్ బీ ద బెస్ట్ పేరెంటింగ్. వన్ మోర్ థింగ్, ఫైనల్గా ఇప్పుడు ఉమెన్స్ డే సందర్భంగా ఉమెన్ ఆంటర్‌ప్రెన్యూర్స్ కావచ్చు, మీరు ఆల్రెడీ లైఫ్ కోచ్ టైపే కాబట్టి, అంటే పేరెంటింగ్ అయినా కూడా యు ఆర్ గివింగ్ లైఫ్ టిప్సే కదా. సో మీరు ఎలా వాళ్ళని మౌల్డ్ చేసుకోవాలి, ఎట్లా ఒక ఉమెన్ స్ట్రాంగ్గా ఉండాలి అని అనుకుంటున్నారో కూడా మా ఆడియన్స్ కోసం ఒకసారి చెప్పండి. యాక్చువల్లీ నేను చిన్నగా ఉన్నప్పటి నుంచి నేను ఏదో పేరెంటింగ్ కోచ్ అనే గోల్ లేదు నాకు.
ఎప్పుడైతే నా లైఫ్లో జరిగిన స్ట్రగుల్స్, పేరెంటింగ్ స్ట్రగుల్స్ అనుకోవచ్చు, పర్సనల్ స్ట్రగుల్స్ అనుకోవచ్చు, అందులో నుంచి ఇవాల్వ్ అయ్యిందే ఈ సౌజన్య పేరెంటింగ్ కోచ్. సో అందరి లైఫ్లో స్ట్రగుల్స్ అనేటివి కామన్, బట్ హౌ యూ రియాక్ట్ టు దెమ్ అనేది చాలా మ్యాటర్ అవుతుంది. ఎవరికి లేవండి ఈరోజు ప్రాబ్లమ్స్? అందరికీ ఉన్నాయి. కానీ నువ్వు దాన్ని ఏ విధంగా తీసుకుంటున్నావు? ఒక స్టెప్పింగ్ స్టోన్ లాగానా, లేదా ఒక డిప్రెషన్లోనే ఉండిపోతున్నావా? ఎవరైతే దాంట్లో నుంచి బయటకు వచ్చి లేదు నేను ఇది కాదు, నేను ఇంకేదైనా సాధించాలి, ఇంకేదైనా నలుగురికి ఇన్స్పిరేషన్గా ఉండాలి అనే మోటోతో పుట్టిందే. సో ఈరోజు ఉమెన్ శక్తి కండక్ట్ చేయడానికి ఈరోజే వీఆర్ కండక్టింగ్ ఫస్ట్ ఈవెంట్ అనమాట. ఈ ఉమెన్స్ డే రోజు వీ వాంట్ టు క్రియేట్ ఉమెన్ ఎంటర్ప్రీన్యూర్స్. ఎవరైతే ఏమైతే డ్రీమ్స్ ఉన్నాయో ఉమెన్కి, ఆబ్వియస్లీ నేను పెద్దయ్యాక ఇది అవ్వాలి అని ఖచ్చితంగా చిన్నదో పెద్దదో ఉంటుంది ప్రతి ఒక్క మనిషికి. అది మెన్ ఏదో విధంగా సాధించుకుంటున్నాడు, బట్ ఉమెన్ ఈ రెస్పాన్సిబిలిటీస్ మధ్య స్ట్రక్ అయిపోతున్నారు. చాలామంది ఉమెన్ డిగ్రీస్ ఉండి కూడా ఇంట్లో హౌస్ వైఫ్ల లాగా ఉండి ఇయర్స్ అలాగే గడిచిపోతున్నాయి. ఎండ్ ఆఫ్ ది డే నాకంటూ ఒక వాల్యూ లేదు, నాకంటూ ఒక సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ లేదు, నేను ఎన్ని చేసినా నా ఫ్యామిలీయే రికగ్నైజ్ చేయట్లేదు, నన్ను అప్రిషియేట్ చేయట్లేదు, లోగా ఫీల్ అయిపోతుంటారు. దట్ ఈస్ వేర్ కమ్స్ పోస్ట్ పార్టమ్ డిప్రెషన్. పిల్లలు పుట్టాక ఇది ఇంకా ఎక్కువ అయిపోయింది. సో అలాంటి ఉమెన్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరి కోసం బ్యూటిఫుల్ ఆపర్చునిటీ అనమాట ఉమెన్ శక్తి అవార్డ్. మేమందరం కలిసి ఒక 3 మెంబర్స్ మేము కలిసి డిఫరెంట్ ఫీల్డ్స్లో ఆల్రెడీ సక్సెస్ఫుల్ అయిన ఉమెన్ని తీసుకొచ్చి వాళ్ళ ద్వారా వాళ్ళ రెస్పెక్టివ్ ఫీల్డ్లో ఇంపార్టెన్స్ని చెప్పి ఎవరైతే ఉమెన్కి ఈ ఫీల్డ్లో ఇంట్రెస్టెడ్ ఉంటారో అలాంటి మెంటర్కి మేము కనెక్ట్ చేస్తున్నాం. సో దట్ వాళ్ళకి ఒక హెల్ప్, ఒక సపోర్ట్ అనేది దొరుకుతుంది. ఎక్కడ స్టార్ట్ చేయాలి, ఎలా స్టార్ట్ చేయాలి అనే ఒక క్లారిటీ దొరుకుతుంది, ఒక కాంటాక్ట్ దొరుకుతుంది. దిస్ కుడ్ బీ దేర్ మోస్ట్ మెమరబుల్ ఉండొచ్చు, లైఫ్ టర్నింగ్ పాయింట్ ఉండొచ్చు. సో అలాంటి ఉమెన్ అందరూ కూడా ఎవరైనా ఉన్నా కూడా ప్లీజ్ డూ అటెండ్ ఉమెన్ శక్తి. ఇదనే కాదండి, మీ చుట్టుపక్కల ఎలాంటి ప్రోగ్రామ్స్ జరిగినా సరే మీరు వెళ్ళండి. జస్ట్ లివ్ యువర్ లైఫ్. ఇన్ని రోజులు ఫ్యామిలీ కోసము, హస్బెండ్స్ కోసము, పిల్లల కోసము ఎన్నో చేశారు. మీకంటూ ఆ డ్రీమ్ అనేది ఇంకా బ్రతికే ఉంది, మీరు చేయగలుగుతారు. ఐ కెన్ ప్రామిస్ దాట్. కానీ మీకు చిన్న సపోర్ట్ కావాలి. దానికోసమే మీరు ఇంట్లో నుంచి బయటకు వచ్చి ఇలాంటి స్టెప్ తీసుకుంటేనే అవన్నీ పాసిబుల్ అవుతాయి. ఇంట్లో కూర్చుంటే మాత్రం ఏది జరగదు. సో స్టెప్ అవుట్ ఆఫ్ యువర్ హోమ్, డూ సంథింగ్ విచ్ మేక్స్ యూ హ్యాపీ. మీకు ఏది సంతోషాన్ని ఇస్తుందో అది చేయడం స్టార్ట్ చేయండి. మీ డిప్రెషన్, మీ ఫ్రస్ట్రేషన్ అన్నీ పోతాయి. థ్యాంక్ యూ సో మచ్ సౌజన్య గారు. అండ్ ఇలాంటి మంచి విషయాలు తెలుసుకోవాలి అంటే మీ ఇన్స్టా పేజ్ కానీ ఏదైనా ఉంటే కూడా మా ఆడియన్స్ కోసం చెప్పేయండి. సో దట్ వాళ్ళు మిమ్మల్ని కనెక్ట్ అవ్వడము, ఎవరన్నా ఉమెన్ మీరు అన్నట్టు స్టెప్ అవుట్ అయ్యి వాళ్ళు ఏదైనా చెయ్యాలి అని అనుకుంటే వాళ్ళకి ఏ ఆప్షన్ లేదు, ఎలా వెళ్ళాలి, ఈ ఏదో ఒక వేలో వాళ్ళు డెవలప్ అవ్వాలి అని అనుకుంటే దాని గురించి మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వాలంటే కూడా ఏదైనా ఉంటే వాళ్ళకి మీ అడ్రస్ కూడా వాళ్ళకి చెప్పచ్చు. డెఫినెట్లీ సౌజన్య పేరెంటింగ్ కోచ్, SOUJANYA సౌజన్య పేరెంటింగ్ కోచ్ అని టైప్ చేస్తే యూట్యూబ్లో, ఫేస్బుక్లో, ఇన్స్టాగ్రామ్లో 3 lakh ఫాలోవర్స్ ఉన్నారు. యూట్యూబ్లో కూడా 1.5 lakh సబ్స్క్రైబర్స్ ఉన్నారు. యూ కెన్ ఫాలో మై రెగ్యులర్ అప్డేట్స్. నేను ఎప్పుడైతే ప్రోగ్రామ్స్ చేస్తానో రెగ్యులర్ అప్డేట్స్ కూడా పేజెస్లో నేను అప్డేట్ చేస్తూ ఉంటాను. జస్ట్ స్టే ట్యూన్. ఇంకా మీకు ఏదైనా హెల్ప్ కావాలి, నన్ను పర్సనల్గా మీట్ అవ్వాలి అని అనుకుంటే కూడా వీ హ్యావ్ అన్ ఆఫీస్ ఎట్ బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 1, యూనిక్ లైఫ్. సౌజన్య పేరెంటింగ్ కోచ్ అని మ్యాప్లో కొట్టినా కూడా మీకు వచ్చేస్తుంది. ఇఫ్ ఇన్ కేస్ మీకు ఏదైనా పర్సనల్ ఇష్యూస్ ఉన్నా కూడా, లైక్ హస్బెండ్ అండ్ వైఫ్ అనుకోవచ్చు, పిల్లలు చాలా మొండిగా ఉన్నారు, వినట్లేదు, ఫాలో అవ్వట్లేదు అని అనుకున్నా కూడా నాతో 1-to-1 పర్సనల్ కౌన్సిలింగ్ కూడా బుక్ చేసుకొని మీ ప్రాబ్లమ్స్ కస్టమైజ్డ్గా మీరు తీసుకోవచ్చు. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్క ఉమెన్కి, మీ మదర్కి, మీ డాటర్కి, మీ సిస్టర్కి, మీ వైఫ్కి, అందరికీ కూడా బ్యూటిఫుల్ హ్యాపీ ఉమెన్స్ డే. ఈరోజు మీరు తీసుకునే ఒక్క చిన్న హెల్ప్ ద్వారా మీ ఇంట్లో ఉన్న ఆడవాళ్ళు చాలా హ్యాపీగా ఉంటారు, మిమ్మల్ని హ్యాపీగా చూసుకుంటారు. ఈ వీడియో ఉమెన్ చూస్తున్నట్టయితే హార్టీ కంగ్రాచులేషన్, మీకు ఒక రైట్ వీడియో దొరికింది. మీరు కనుక మెన్ అయితే మీ ఇంట్లో వాళ్ళకి చాలా హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. దయచేసి ఇన్ఫర్మేషన్ వాళ్ళకి షేర్ చేయండి. సో విన్నారు కదా, ఎవరన్నా ఉమెన్ ఈ ఉమెన్స్ డే రోజు తను చాలా స్పెషల్ ఆఫర్స్, చాలా ఫ్రీ టిప్స్ చాలా చెప్పారు మనకి ఇప్పటి వరకు. ఓన్లీ ఫర్ బ్రింగింగ్ ద ఉమెన్ టు వాళ్ళు ఏది కావాలనుకుంటే అది చేయడం కోసం పర్టికులర్లీ ఈ ప్రోగ్రామ్ అనేది అయితే. సో ఇందులో వాళ్ళ ఏమంటారు సెల్ఫ్ డెవలప్మెంట్ కోసం కూడా చాలా టిప్స్ అయితే ఇచ్చారు. సో మీరు కూడా ఫాలో అవ్వచ్చు అండ్ ఆల్సో వాళ్ళని కాంటాక్ట్ అవుతే కూడా మీకు చాలా హెల్ప్ అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్ సౌజన్య గారు. మాకు చాలా హ్యాపీ అనిపించి, సో ఇంకా డిఫరెంట్
పీపుల్ అందరినీ కూడా మేము ఇక్కడ గ్యాదర్ చేసి ఇంకా ఈ అప్డేట్ సరిపోదు, ఇంకా అప్డేట్ అవ్వాలి, ఇంకా స్కిల్స్ నేర్చుకోవాలి, ఇంకా సక్సెస్ అవ్వాలి అని ఉమెన్స్కి ఈ ఈవెంట్ అనేది కండక్ట్ చేస్తున్నాము. సో చాలామంది ఇక్కడ ఎక్స్పర్ట్స్ వచ్చేసి వాళ్ళ డిఫరెంట్ ప్రొఫెషన్స్ అన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. సో వాటికి ఎవరికైనా కూడా స్కిల్ ఉండి లోన్స్ కావాలన్నా వాటి గురించి కూడా మేము కస్టమర్స్కి అడ్వైస్ చేస్తున్నాము. సో చాలామంది ఇంకా ఉమెన్స్ ఇండిపెండెంట్గా ఫైనాన్షియల్ ఫ్రీడమ్ పొందాలనేసి ఈ మా జర్నీ స్టార్ట్ చేశాము. నీలిమ ఈరోజు ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ అండ్ థ్యాంక్ఫుల్ టు శ్రీ గణేష్ అండ్ ఉమెన్ శక్తి టీమ్ అండి. ఇక్కడికి వచ్చిన తర్వాత నిజంగా శక్తి అంటే ఏంటో తెలిసింది. నారీ శక్తి అనేది తక్కువ అంచనా వేయకూడదు. వీళ్ళు చేసే ఒక చిన్న ఒక బిజినెస్ ఆపర్చునిటీని ఎంతమంది విమెన్ ఇక్కడ తీసుకుంటున్నారు, దాన్ని ముందుకు సాగతీసి ఎంతమంది అంటే కోట్లల్లో సంపాదించే స్టేజ్కి తీసుకొచ్చారు వీళ్ళ టీము. ఐఎమ్ సో ఇంప్రెస్డ్. డెఫినెట్లీ ఇలాంటివి వస్తూనే ఉండాలి, ఆపర్చునిటీస్ మనం గ్రాప్ చేస్తూనే ఉండాలి. కంగ్రాచులేషన్స్ ద ఎంటైర్ శ్రీ గణేష్ టీమ్ అండ్ ఉమెన్ శక్తి టీమ్ ఫర్ ఆర్గనైజింగ్ సచ్ అ గుడ్ ఈవెంట్ వేర్ ఒక లేడీ అనేది, ఉమెన్ అనేది ఎంత హ్యాపీగా దీని నుంచి బయటికి, అంటే రోజంతా ఉంది అమ్మో అనుకున్నాను నేను, రోజంతా ఎవరు ఉంటారు, బట్ ఎవ్రీ మినిట్ ఇస్ సో వెల్ ఆర్గనైజ్డ్. చాలా బ్యూటిఫుల్గా ఆర్గనైజ్ చేశారు అండ్ ఎవ్రీ టాపిక్ ఇస్ సో ఇంట్రెస్టింగ్, సో ఇంప్రెసివ్. చాలా బ్యూటిఫుల్గా లోన్ ఎలా తీసుకోవాలి, సేల్స్ ఎలా చేయాలి, పిచ్ ఎలా చేయాలి, ఒక మనిషిని ఎలా అప్రోచ్ అవ్వాలి, ఇవన్నీ చాలా బ్యూటిఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. డెఫినెట్లీ మీరు అప్రోచ్ అవ్వండి. సెకండ్ లైన్ ఆఫ్ ఇన్కమా, ఫస్ట్ లైన్ ఆఫ్ ఇన్కమా అనేది మీ ఇష్టం, మీ చాయిస్. ప్లీజ్ కమ్ టు శ్రీ గణేష్ అండ్ మీట్ their whole team and take your dream to the next level. ఉమెన్ సక్సెస్ అయితే లైఫ్లో అందరూ ఫ్యామిలీ కూడా సక్సెస్ అవుతారు. సో ఆ మోటో తోటి ఉమెన్ సక్సెస్ అవ్వాలనేసి మా ఈ జర్నీ. మ్యూరీ హెయిర్ అండ్ బ్యూటీ బంజారా సలూన్ ఓనర్ అండి. అసలు ఉమెన్ శక్తి నాకు ఇన్వైట్ చేసినప్పుడు నార్మల్గా ఈవెంట్ అనుకున్నా, బట్ సింగిల్గా ఒక ఉమెన్ ఎంటర్ప్రినర్ సొసైటీలో వెళ్ళాలంటే చాలా కష్టం. సో ఇలా ఒక కమిటీనో ఒక ఈవెంటో చేయడం వల్ల మాకేమైతుందంటే స్ట్రెంగ్త్ ఇంకా స్ట్రాంగ్ అయిపోతుంది. సో ఎలా ఉంది అంటే లెట్ us ఈచ్ అదర్ ఇన్స్పైరింగ్, మేము ఒకరికొకరు ఇన్స్పైర్ అవ్వడం, ఒకరొకరు హెల్ప్ చేసుకోవడం. ఇక్కడ ఇంతమంది కాంటాక్ట్స్ పెరగడం వల్ల భయం అనేది లేదు. అంటే బిజినెస్ని ఇంకా కొద్దిగా గ్రోత్ తీసుకెళ్ళచ్చు. ఇలాంటి ఈవెంట్స్ ఎలా అంటే మాకు చాలా యూస్ఫుల్ విమెన్స్కి. ఈరోజు మేడం ఉమెన్స్ డే 8th. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. సో ఇలాంటి ఈవెంట్స్ అనేది ఎంత మంచిగా చేస్తే విమెన్ అనేది అంత స్ట్రాంగ్గా బిల్డ్ అవుతారు, అంత స్ట్రాంగ్గా సొసైటీలో ఇంకా ముందుకెళ్తారు. సో సొసైటీ నాకు ఏదైతే ఇచ్చిందో సో దాన్ని నేను తిరిగి ఇవ్వాలనుకుంటున్నాను అందరికీ. నాలా అందరూ సక్సెస్ అవ్వాలన్న ఒక మంచి ఉద్దేశంతోనే ఇలాంటివి నేను చేస్తున్నా అండి, అంతే, ఇంకేం లేదు. సో ప్రతి ఒక్కరూ సక్సెస్ అవ్వాలి, అంతే.